సో ఈరోజు మనము బ్రౌన్ బ్రెడ్ హల్వా చేస్తున్నామండి. దానికి మనం ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం, కొన్ని డ్రై ఫ్రూట్స్, 2-3 స్పూన్స్ ఆఫ్ ఘీ, 1 బౌల్ ఆఫ్ మిల్క్, స్మాల్ బౌల్ ఆఫ్ షుగర్, 1 స్మాల్ బౌల్ ఆఫ్ వాటర్ అండ్ ఇలాచీ అండి, ఒక స్మాల్ టీ స్పూన్. సో ప్రాసెస్, ఫస్ట్ మనం బ్రెడ్ కట్ చేసుకోవాలండి. అన్ని సైడ్స్ కట్ చేసుకొని, సో బ్రెడ్ సైడ్కి కట్ చేసేసి ఇలా స్మాల్ పీసెస్ చేసుకున్నాము. మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాము. ప్యాన్ తీసుకున్నామండి, గీ వేసుకుంటున్నాము. సో గీ బాయిల్ అయ్యాక కొంచెం మనం క్యాష్యూ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. ఇందులో మేము కాజు, పిస్తా, బాదం వేసుకున్నామండి. యాజ్ యూ చూస్ మీరు వేసుకోవచ్చు. ఇవి కొంచెం రెడ్డిష్గా ఫ్రై అవ్వాలండి. సో రెడ్గా ఫ్రై అయిపోయాయండి. సైడ్కి బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా అన్నీ తీసేసుకున్నాము. నెక్స్ట్ మనము బ్రెడ్ స్లైసెస్ని అదే గీలో మనం ఫ్రై చేసుకున్నామండి. ఇది ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకున్నామండి. బ్రౌన్ బ్రెడ్డే కాబట్టి మరీ అంత రెడ్డిష్ ఏం అవసరం లేదు. లైట్గా ఫ్రై అయ్యాయా లేదా అన్నట్టు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాయండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న మిల్క్ వేసేస్తున్నాము. లో ఫ్లేమ్లోనే ఉందండి స్టవ్, లో ఫ్లేమ్లోనే మనం బాయిల్ చేసుకుంటున్నాము. సో ఇలా స్మాష్ అయ్యాక బ్రెడ్ అంతా, పాలన్నీ అది బ్రెడ్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలండి. తర్వాత మనం సైడ్కి తీసేసుకోవాలి. సైడ్కి ఒక బౌల్లో తీసుకున్నాక ఇదే బౌల్లో మనం ఇందాక తీసుకున్న వాటర్ వేయాలండి. వాటర్ కొంచెం బాయిల్ అవుతుంటే మనము షుగర్ వేసుకోవాలండి. వెయిట్ చేద్దాం. సో ఇలా వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం షుగర్ వేసుకుంటామండి. మనం తీసుకున్న స్మాల్ బౌల్ షుగర్ వేసుకొని స్టిర్ చేసుకుంటే కొంచెం పాకంలాగా ఫామ్ అవుతుంది. యాజ్ యువర్ విష్ అండి. షుగర్ వేసుకోవచ్చు, జాగరీ వేసుకోవచ్చు. మేము షుగర్ ప్రిఫర్ చేస్తున్నాము. నేనైతే ఆర్గానిక్ షుగర్ యూస్ చేస్తున్నానండి, బయట షాప్లో దొరికేది కాదు. 24 మంత్ర బ్రాండ్ యూస్ చేస్తాను. ఇది ఇలా కొంచెం బాయిల్ అవ్వాలండి. సో ఇలా బాయిల్ అవుతూ ఉంటుందండి. బాయిల్ అవుతూ ఉండి స్టిక్కీనెస్ వచ్చేంత వరకు మనం దాన్ని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా స్టిర్ చేస్తూ మనం పాకం వచ్చిందో లేదో చూసుకుందామండి. లైట్గా పాకం, సో చేతికి కొంచెం తగులుతుందండి. ఓకే ఫామ్ అయిపోయింది. ఇప్పుడు సైడ్కి తీసి పెట్టుకున్న బ్రెడ్ది మిల్క్ ఇందులో పెట్టేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం స్టవ్. ఇందులో మొత్తం మిక్స్ అయిపోతుందండి. మిక్స్ అయిపోయాక మనము ఇలాచీ వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నామండి. మిక్స్ అయిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. అదే ముందు మనము గీలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, తర్వాత ఇలాచీ, ఒక 3-4 ఇలాచీస్ చాలండి. ఇలా కొద్దిసేపు బాయిల్ అవ్వాలండి. ఒక 5 minutes పెడదాము. ఇంకా బాయిల్ అవుతూ ఉందండి. ఇంకా దగ్గరికి అవ్వాలి. మొత్తం ఒక 7 to 8 minutes బాయిల్ చేసామండి. ఇంత దగ్గరకు రావాలి స్టిక్కీనెస్. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. స్టవ్ ఆపేసి
దీన్ని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. వేడి వేడి బ్రౌన్ బ్రెడ్ హల్వా రెడీ అండి. ఇది మేము నా కిడ్స్కి కూడా నేను ఫీడ్ చేస్తాను, వాళ్ళు ఇష్టంగా తింటారు. కొంచెం చల్లగా అయ్యాక పెడతాను వాళ్ళకి. ఇది మా అత్తయ్య రెసిపీ అండి, అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ ద వ్యూయింగ్.